వెల్కమ్ టు టీ10 నేను రేవతి. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2 లో భాగంగా పెద్ద నగరాలలోని డంపింగ్ యార్డులలో పేరుకుపోతున్న చెత్తను 5 సంవత్సరాలలో పూర్తిగా తొలగించి ఆ ప్రదేశాలను తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం 3 సంవత్సరాల క్రితం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ గడువు 2026తో ముగుస్తుంది. అంటే మరో 2 సంవత్సరాల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయినప్పటికీ 50% డంపింగ్ యార్డులలోని చెత్తను నేటికి తొలగించలేదు. ఇప్పటి వరకు కేవలం 38% చెత్తను మాత్రమే తొలగించడం జరిగింది. ఇవి ప్రైవేటు సంస్థలో ఎన్జిఓలో చెబుతున్న లెక్కలు కావు. ప్రభుత్వ గణాంకాలే ఈ విషయాన్ని బయటపెట్టాయి. కేంద్ర ప్రభుత్వం 2021లో ఎస్బిఎం అర్బన్ 2 ను ప్రారంభించింది. 2025-26 నాటికి దేశంలో 2400 డంపింగ్ యార్డులలో చెత్తను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఎస్బిఎం డాష్ బోర్డును గత నెల 27న పరిశీలించగా తేలిందేమంటే 10 లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాలలో 69 డంపింగ్ యార్డులు ఉన్నాయి. వీటిలో 35 యార్డులలో మాత్రమే చెత్తను తొలగించారు. 3354 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ 69 యార్డులలో 1258 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను నింపేశారు. ఇప్పటి వరకు 1171 ఎకరాలలోని 475 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మాత్రమే తొలగించారు. కేంద్రం నిర్దేశించుకున్న గడువు 2 సంవత్సరాల కంటే తక్కువగానే ఉంది. గడువు ముగిసేలోగా మిగిలిన 65% భూమిలోని 62% చెత్తను తొలగించడం సవాలుతో కూడిన పనే. దేశంలోని యార్డులలో డంపింగ్ చేసిన మొత్తం చెత్తలో 57% ఈ 69 స్థలాలలోనే ఉండటం గమనార్హం. దేశాలలోని వివిధ నగరాలలో 2421 డంపింగ్ యార్డులు 14,822 ఎకరాలలో విస్తరించి ఉన్నాయి. వీటిలో 2,211 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఉంది. ఇందులో 41% చెత్తను తొలగించి 30% స్థలాన్ని తిరిగి వినియోగంలోకి తెచ్చారు. 20% డంపింగ్ యార్డులలోని చెత్తను పూర్తిగా తొలగించారు. ముంబైలోని దియోనర్ డంపింగ్ యార్డు దేశంలోనే అతిపెద్దది. దీని విస్తీర్ణం 296.5 ఎకరాలు. దేశంలోని ఇలాంటి ప్రదేశాలలో నిల్వ చేసిన మొత్తం చెత్తలో ఇక్కడే 9% చెత్త పేరుకుపోయి ఉంది. ఇప్పటి వరకు అక్కడి నుండి చెత్తను తొలగించడం కానీ ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయడం కానీ జరగలేదు. రెండో అతిపెద్ద డంపింగ్ యార్డు అహ్మదాబాద్ లోని పిరానాలో ఉంది. ఇప్పుడు అక్కడ చెత్తను తొలగిస్తున్నారు. చెత్త తొలగింపు 48% పూర్తయింది. దేశంలో 3వ, 4వ అతిపెద్ద డంపింగ్ యార్డులు రాజధాని ఢిల్లీలోనే ఉన్నాయి. 3వ అతిపెద్ద డంపింగ్ యార్డు ఘాజీపూర్ లో 26%, 4వ అతిపెద్ద డంపింగ్ యార్డు బలస్వాలో 40% చెత్తను తొలగించారు. గుట్టలుగా ఎత్తుగా పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలో 5వ అతిపెద్ద డంపింగ్ యార్డు ముంబైలోని ములంద్లో ఉంది. అక్కడ 40% చెత్తను తొలగించడానికి ఆ స్థలాన్ని ఇంకా వినియోగంలోకి తేలేదు. 6వ అతిపెద్ద యార్డు అయిన చెన్నైలోని కొడంగయూర్లో ఎక్కడ ఉన్న చెత్త అక్కడే ఉంది. దానిని తొలగించడం కానీ ఆ ప్రదేశాన్ని బాగు చేయడం కానీ జరగలేదు. ఢిల్లీలో 3వది, దేశంలో అతిపెద్ద 7వ డంపింగ్ యార్డు అయిన ఓఖ్లాలో 56% చెత్తను తొలగించారు కానీ అక్కడి స్థలాన్ని ఖాళీ చేయలేదు. గడిచిన 2 సంవత్సరాల కాలంలో 20% డంపింగ్ యార్డులలో చెత్తను పూర్తిగా తొలగించామని, ఇతర ప్రాంతాలలో పని వేర్వేరు దశలలో ఉన్నదని కేంద్ర హౌసింగ్ పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఇటీవల తెలిపారు. రాబోయే 2 సంవత్సరాలలోని పని పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్బిఎం అర్బన్ 2.0 కింద నిధులు పొందాలంటే నగరాల నుండి కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కార్యాచరణ ప్రణాళికలు పంపాల్సి ఉంటుంది. యార్డులలో చెత్తను తొలగించి ఆ ప్రదేశాన్ని తిరిగి ఉపయోగించుకునేందుకు అనువుగా మార్చాల్సి ఉంటుంది. ఎస్బిఎం అందించిన సమాచారం ప్రకారం 1235 ప్రదేశాలలో చెత్త తొలగింపు కొనసాగుతుంది. మరో 682 ప్రణాళికకు ఆమోదం లభించింది. ప్రభుత్వ ఇతర ఆర్థిక వనరులను ఉపయోగించి 49 ప్రదేశాలలో చెత్తను తొలగించారు. మిగిలిన 712 ప్రదేశాలకు సంబంధించి డాష్ బోర్డులో ఎలాంటి సమాచారం లేదు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.